ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే ఎవరా అని అనుకుంటున్నారా? అదేనండి, మన తెలుగు సినిమాల్లో కామెడీ సీన్స్ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ పేరు ఎవరో కాదు, మన బ్రహ్మానందం గారు. ఈయన పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదనుకోండి. తన కామెడీతో తెలుగు వారిని నవ్వించిన బ్రహ్మానందం గారు ఈ ఇయర్ ఫిబ్రవరి 1న 68వ సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నారు. బ్రహ్మానందం గారు తన కామెడీతో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు అనడంలో సందేహమే లేదు. సినిమాలో కామెడీ పండించాల్సిందంటే ఆయన ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంతకు ముందు అయితే ప్రతి సినిమాలో ఆయన ఒక రోల్ ఉండేది, కానీ వయసు మీద పడి కొద్దీ ఈ మధ్య ఆయన సినిమాల్లో కాస్త స్లో అయ్యారు అనే చెప్పాలి. ఈ రోజు బ్రహ్మానందం గారి బర్త్డే సందర్భంగా ఆయన ఆస్తుల గురించి తెలుసుకుందాం రండి. లెజెండరీ కమేడియన్ బ్రహ్మానందం గారు తన కామెడీతో కోట్లాది మందిలో నవ్వులు పోయించేశారు. నటిస్తేనే కాదు, ఆయన కనిపిస్తేనే నవ్వే వాళ్ళు చాలా మందే ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. బ్రహ్మానందం గారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 35 ఏళ్ల ఆయన సినీ కెరియర్ లో దాదాపుగా 1250కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన. అయినప్పటికీ కామెడీ రారాజుగా బ్రహ్మానందం గారు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం గారి హెల్త్ సరిగ్గా లేకపోవడంతో కాస్త సినిమాలు తగ్గించేశారు ఆయన. ఈ మధ్య బ్రహ్మానందం ఆత్మకథ నేను పేరుతో బుక్ రిలీజ్ అయిన సంగతి మనకి తెలిసిందే. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆయన చాలా మందికి ఒక గొప్ప కమీడియన్ గా మాత్రమే తెలుసు. ఆయన ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన కమీడియన్ అని చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత రిచెస్ట్ కమీడియన్ గా బ్రహ్మానందం గారు రికార్డ్ చేశారు. ఒక కమీడియన్ స్టార్ హీరో రేంజ్ లో సంపాదించగలరా అనే క్వశ్చన్ కి మన బ్రహ్మానందం గారు మాత్రమే సమాధానం. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ కమీడియన్ కపిల్ శర్మ అండ్ భారతీ సింగ్ ఇండియాలోనే అత్యంత ధనవంతులైన కమీడియన్స్ గా ఉండేవారు. ఇప్పుడు ఆ ఇద్దరిని క్రాస్ చేసేసి బ్రహ్మానందం గారు టాప్ 1 లో ఉన్నారు. ఆయన నెలవారీ సంపాదన 2 కోట్ల కంటే ఎక్కువ ఉందని సమాచారం ఉంది. కేవలం సినిమాల వల్లే కాదు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కూడా ఆయనకు బానే ఆదాయం వస్తుందంట. ఈయన ఒక్కో ఎండార్స్మెంట్ కోసం 1 కోటి నుండి 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు 500 కోట్లకు చేరుకుంటుందని టాక్. అంతేకాదు, బ్రతికి ఉన్న యాక్టర్స్ లో ఎక్కువ సినిమాల్లో నటించిన యాక్టర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కూడా క్రియేట్ చేసేశారు బ్రహ్మానందం గారు. ఈయనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పద్మశ్రీ కూడా ఇచ్చేసింది. ఒక మామూలు కాలేజ్ లెక్చరర్ గా కెరీర్ మొదలు పెట్టిన బ్రహ్మానందం గారు ఇప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ కమీడియన్ గా రికార్డ్ సృష్టించారు. ఇక మీమ్ గాడ్ గా ఆయనకు పేరు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ వంటి మీమర్స్ కు బ్రహ్మానందం గారు ఒక గాడ్ అనే చెప్పాలి. ఇక ఆయన ఇలాంటి ఎన్నో మూవీస్ చేస్తూ ఎంతో మందిని నవ్వించాలని కోరుకుంటూ మన ఛానల్ కోరుకుంటుంది. విషింగ్ యు ఎ వెరీ హ్యాపీ బర్త్డే ది లెజెండరీ కమీడియన్ బ్రహ్మానందం గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.